గాయస్ అది చూడండి వర్షం చూడ ఎలా పడుతుందో. నిన్నేమైందో ఇవాళ కూడా అదే అయింది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నిన్ననైతే వర్షం పడింది, దానివల్ల జొన్నలు కూడా కొద్దిగా కోల్డ్ చేసింది. వాయిస్ కొద్దిగా ఏమనుకోకండి. దానివల్ల జొన్నలు కూడా కొద్దిగా తడిసాయి. మరి ఇవాళ కూడా వెళ్ళి చూద్దాం వాడికి. ఇగోని ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ వేసుకొని వెళ్ళిపోదాం. మా బాగున్నారు లోపల, చూద్దాం. శివయ్య రావా? అతనవా? ఓకే, అన్నం తినొస్తారట. మనం అటు వెళ్ళిపోదాం. జామ చెట్టు చెల్లో, మన దగ్గర ట్రాక్టర్ ఉంది. ముందు కనిపించేది మా అమ్మ. గాయస్ ఫైనల్లీ మనం ఇటు వచ్చేసాం. మైక్ ఉందిగా. ఎండ కూడా పర్లేదు, బాగానే ఉంది. వెదర్ కూడా పర్లేదు. మరి ఏమవుతుందో గాయస్, మరి చూడాలి. వెళ్ళి అవన్నీ అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ అక్కడ అవన్నీ మళ్ళీ ఎడమనేసి వర్షం లేకపోతే ఏం కాదు, పర్లేదు, బాగానే ఉంటుంది. ఓకే, మనం ఇటు వచ్చేసాం, దిగేద్దాం. గాయస్ బరకాలు ఇలా అని మనం మొక్కజొన్న గింజలు మళ్ళీ ఎడలు పనుకోవడమే. ఏందే పొలం గట్ట మీద కూర్చున్నాక గాయస్. ఇగో మా బావ, అగో యాక్టింగ్. ఏంది 12 నెలల పడి జాతి ఇక వద్దులే, నిప్పి పెట్టిందిగా వెంకటేష్ అన్న. ఇగో ఇది ఈ రాశి అవతలది మొత్తం ఇల్లు పెట్టాలి. చూద్దాం. ఎండ కూడా బాగానే ఉంది బీభత్సంగా. ఎంత టైం 12:30 అవుతుందట. ఎండ చూడండి ఎలా ఉందో విపరీతంగా. ఏ గాయస్, వాడు చూడండి, మా బావ వాడి దగ్గర ఎలా చూస్తున్నాడు నిప్పు అంటుకోక. ఓకే గాయస్, ఫైనల్గా 1 అవుతుంది, అదే టైం 1 అవుతుంది. ఇక చూడండి, కొద్దిగా ఇందాక పెట్టిన నిప్పు కానీ కాలుతుంది. ఇక చూడండి, ఇది ఎప్పుడు అంటుకోవాలి, ఇలా వర్కౌట్ కాదని మా డాడీ ఏం చేస్తున్నాడంటే, ఇదంతా వర్కౌట్ లేదని మా డాడీ ఆల్రెడీ ట్రాక్టర్తోని దగ్గరకు అంటున్నాడు ఒకటి. ఇగో ఇది చూడండి, కంకులు వదిలేశారు. ఇది ఇగో ఇందులో చూడు,
తడిసిపోయి ఏర్లు కూడా వచ్చాయి బయటికి. ఇరిసేటప్పుడు కొన్ని మిస్ అవుతాయిలేండి, దానికి మనం ఏం చేయలేం. ఇవాళ ట్రాక్టర్తో ఇవన్నీ దగ్గరకు అంటున్నారు ఒకటేసారి. అంటే మనం ఈజీగా నిప్పు పెట్టుకోవచ్చు. ఏ ఇట్లుంటే అంత పచ్చగా ఉంది, నిప్పు అంటుకోవట్లేదు. అందుకే ఎట్లయినా యూజ్ అవుతుందా లేదా చూద్దాం. మరి కుక్కని అక్కడ వద్దాట, ఇక్కడికి వెళ్ళి పెడదాం. గాయస్ ఇలా ఇలా కల్టివేటర్తో మొత్తం దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత ఇట్లా లైన్ 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 అవుతాయి. లైన్ అయిన తర్వాత మనం నిప్పు పెట్టుకోవాలి. ఇక్కడ ల్యాడర్ ఉంది, ల్యాడర్ పట్టుకొచ్చుకుంటా చూద్దాం. గాయస్ మనం తోటకు వాడుకునే ఇట్లాంటి గట్టి ల్యాడర్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని మనం ఇక నిప్పు పెట్టుకుంటూ పోవడం. రండి చూపిస్తా. ఇక చూడండి, ఇవి అంటుకుందా, అది ఇంకా ఆరదు. ఇలా ఇలా పడుతూ ఉంటాయి డ్రాప్స్, డ్రాప్స్ మాదిరి అలా. ఇక చూడండి, ఇక్కడ పెడితే ఆల్రెడీ అంటుకుంది. అట్లా మనకి అగ్గిపెట్ట కొట్టాలంటే మనకి కొట్టలేం, అది అగ్గిపుల్లగా ఎలగదు. కొద్దిగా జలుబు చేసింది ఏమనుకోకండి, వాయిస్ కూడా మంచిగా రావట్లేదు. చూడండి, ఒక ట్రాక్టర్ మీద ఉన్నాడు కదా మా డాడీ, ఎంత దగ్గరకైనా ఒక దగ్గరికి నిగ్గుతున్నాడు. ఇట్లా లైన్ ఇప్పుడు మనం నిప్పు పెట్టుకుంటూ పోతే ఈజీ అయిపోద్ది అన్నమాట. లేకపోతే మన పడ్డ వర్షానికి మొత్తం భూమి కూడా పదునున్నది, ప్లస్ ఈ గ్రీనరీ వచ్చేసింది ఆల్రెడీ, చెట్లు కూడా మొలిచాయి కలుపు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది. అందుకే మనం ఈ గట్టి ల్యాటర్తో మొత్తం నిప్పు పెట్టేద్దాం అన్న వరకు. గాయస్ అది చూడండి, వర్షం ఎలా పడుతుందో. గాయస్ నిన్నేమైందో ఇవాళ కూడా అదే అయింది. మొత్తానికి మళ్ళీ వర్షం పడ్డది. ఇక చూడండి, వాటర్ ఎన్ని మొక్కజొన్నలు అనుడు, వాటర్ పడడు, ఎంత సరదా అయిపోయింది వర్షానికి. ఇక చూడండి, మబ్బెలిసిపోయింది, ఆఖరికి 4 అవుతుంది. ప్రకృతి కూడా మంచి ప్రశాంతంగా ఉంది గాయస్, మెరుస్తుంది కూడా. ఇగో ఆల్రెడీ కొద్దిగా మంచు కూడా స్టార్ట్ అయింది. ఈవినింగ్ కూడా మంచు కాదు, అది 3 గంటలు. ఇక చూడండి వాటర్ ఎలా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ బరకాలని మళ్ళీ వేయాలి. గాయస్ మామూలుగా మెరవట్లేదు, ఉరుముతుంది. మేబీ మళ్ళీ ఏమన్నా నైట్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి వర్షానికి. అదే వర్షం అంటే నైట్ పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్టున్నాయి. సరే చూద్దాం. ఇగో ఇదంతా వాటర్ అయిపోయింది, స్టోరేజ్ అయింది. మళ్ళీ బరకాలన్నీ ఇలా తీసేసి మళ్ళీ అలా తీసేసి ఇదిగోండి కాలా తీసాం. వాటర్ చూడండి ఎలా స్టోరేజ్ ఉందో. అంతా వాటర్ తీసేసి మళ్ళీ బరకాలు వేయాలి యథావిధిగా. ఇదిగోండి చూడండి, రోజు ఇంతే అవుతుంది. నిన్న ఇదే అయింది, ఇవాళ కూడా ఇదే. గాయస్ చూడండి, వర్షం అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కానీ చూడండి మబ్బు ఎటు ఉంది. మరి ఏమవుతుందో మరి చూడాలి. గాయస్ ఈరోజు వరకు అయితే పని ఇంతటితో ముగించేద్దాం. టైం కూడా అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళే టైం అయింది. ఇంటికి వెళ్ళేసి కొద్దిగా వీడియో ఎడిటింగ్ చేసేసి మళ్ళీ వీడియో పెట్టాలి కాబట్టి. ఓకేనా.
ఓకే, ముందుగా అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పండగ మంచిగా ఎంజాయ్ చేయండి. మాకంటే పండగ లేదు, ఇదే పని, ఇదే పండగ. సో చూసేయండి, రోజు ఇంకా ఇదే ఉంటుంది. మరి రేపు కాస్త రేపు కాక ఎల్లుండి ఇంకా వాటిని పార్సల్ చేసేసి పంపించడమే. అదే మార్కెట్కి పంపించాలి. లేకపోతే మాత్రం రోజు ఇట్లా వర్షానికి తడిపి అక్కడ రేట్ ఉండదు. ఓకే, ఎనీవే ఇంకా రోజు ఇదే అవుతుంది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. వర్షం ఇటే పోతుంది, అక్కడ ఉరుముతుంది కూడా ఆఖరికి. సరే, మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదములు. మీ విలువైన సమయాన్ని మా కోసం, అదే నా కోసం, ఈ వీడియో కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓకే, బాయ్, గుడ్ నైట్.